మరోసారి మిమ్మల్ని ఇక్కడ చూడటం ఈ యొక్క సాయంకాల సమయమున. సో ఈరోజున నేను థ్యాంక్స్ గివింగ్ గురించే మాటలు మాట్లాడని ఆశపడుతూ ఉన్నాను. అంటే కృతజ్ఞతలు చెల్లించుట. థ్యాంక్స్ అంటే అవతల వారి చేసిన మేలులకు ఏంటది థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు తెలియజేయడం. మీరు చేసిన మేలుకై మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేయడం. ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది బిబ్లికల్గా మనం చూసుకుంటే దేవుడు మన ఎడల చేసిన మేలుల కొరకై మనం ఒక గ్రాటిట్యూడ్ అంటే ఒక కృతజ్ఞత భావము కలిగి జీవిస్తూ ఉండాలి. ఆయనే మాకు మేలు చేశాడు, ఆయన లేకపోతే మాకు ఇలాంటి పరిస్థితులు లేవు. వింటున్నారు అందరూ? కొద్దిసేపు జాగ్రత్త వినండి, ఓకే? ఆయన లేకపోతే మాకు ఇలాంటి జీవితం లేదు, ఆయన చేయడం వల్లనే మేము ఇలాగ జీవించగలుగుతున్నాం అని ఒక కృతజ్ఞత భావము కలిగి జీవించడము థ్యాంక్స్ గివింగ్ బిబ్లికల్గా. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాల కొరకు లేదా ఆయన సమకూర్చిన విషయాల కొరకు లేకపోతే ఆయన మన మీద చూపిన గుణము కొరకు, తన గుణము కొరకు కృతజ్ఞతలు చెల్లించడమే ఇట్స్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత అర్పణలు అర్పించడము. అందరు వింటున్నారా? దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఎప్పుడైనా సరే ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది మనం ఆలోచన చేస్తే మనం చాలా నిర్లక్ష్యంగా చులకనగా తీసుకుంటాం దాన్ని. కానీ బిబ్లికల్గా ఇట్స్ ఎ కమాండ్. యాక్చువల్లీ బైబిల్ పరంగా అది ఒక ఆజ్ఞ అయినది. థ్యాంక్స్ గివింగ్ అనగానే నా ఇష్టం ఉంటే చెప్తాను, లేకపోతే ఇక మేలులు పొందుకున్నాను ఇక సరిపోయింది అని అనుకుంటాం. కానీ వాస్తవానికి బైబిల్ పరంగా అది ఒక ఆజ్ఞ. మనం ఆయనకు థ్యాంక్స్ గివింగ్ చేయాలి, కృతజ్ఞతలు అర్పించాలి. ఆమేన్. కాసేపట్లో నేను మీకు చూపిస్తాను, ఆ విషయాలు మీకు చూపిస్తాను. చూడండి, అది థ్యాంక్స్ గివింగ్ అనేది ఒక దైవికమైన ఆజ్ఞ అయి ఉన్నది. అది 10 ఆజ్ఞలలో లేకపోయినా అది ఒక దైవికమైన ఆజ్ఞ ఉన్నది. పౌలు దాని గురించి రాస్తాడు. యేసుక్రీస్తు ఆ విషయంలో క్వశ్చన్ చేస్తాడు. ఆయన అర్థమవుతుందా? కృతజ్ఞతలు కలిగి జీవించాలనేది ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉంటాడు తండ్రికి. సో మనకు ఆ విషయం అది ఒక డివైన్ కమాండ్గా, దైవికపరమైన ఒక ఆజ్ఞగా మనకు కనిపిస్తుంది. థ్యాంక్స్ గివింగ్ అని అంటే అది మనం చేసినప్పుడు దేవుని యొక్క గుణానికి మనము ఒప్పుకోలు చెల్లించడం, అక్నాలెడ్జ్ చేయడం. ఎస్, దేవుడు ఇలాంటి గుణాన్ని కలిగి మా మీద చూపించాడు, దేవుని గుణం ఇలా మంచిగా ఉన్నది అని ప్రజలకు చూపించడం. దట్స్ వాట్ నేను చేస్తుంది ఈ రోజున. దేవుడు నన్ను ఈ రకంగా దీవించాడు, దేవుడు గుణం చాలా మంచిది, ఆయన నన్ను దీవించాడు అని ప్రజల ముందు తెలియజేయడం. అక్నాలెడ్జ్ చేయడం అంటే, అక్నాలెడ్జ్ అంటే ఏంటి? ఒక సాక్షార్థముగా, ఎస్ ఇది దేవుని గుణమే, ఖచ్చితంగా మమ్మల్ని ఈరోజు ఈ విధంగా దీవించాడంటే ఇది దేవుని గుణమే. సో థ్యాంక్స్ గివింగ్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ వెడ్డింగ్ యానివర్సరీ ఆర్ సంథింగ్. అనేక విషయాలలో లేదా దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి విషయంలో నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ థ్యాంక్స్ గివింగ్. యూనో ఆయన 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 ఇచ్చిన వరాలను మనం సెలబ్రేట్ చేసుకోవడం ఇట్స్ థ్యాంక్స్ గివింగ్. ఆమేన్. దానికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆరాధించడం, స్తుతించడం. ఎస్, థ్యాంక్స్ గివింగ్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఆయన ఆరాధించి స్తుతించి థ్యాంక్స్ గివింగ్ చేయవచ్చు, ఆయనకి వందనాలు కృతజ్ఞతలు తెలియజేయవచ్చు. రెండవది ఆఫరింగ్ చెల్లించి కృతజ్ఞతలు తెలియజేయవచ్చు మనం. ఇట్ ఈస్ లైక్ ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు, అయ్యా మీరు చాలా సహాయం చేశారు, వందనాలు, అయ్యా మీరు చాలా మేము రుణపడి ఉన్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం అని మనుషులకు చెప్తాం. చెప్పి కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మీరు కొద్దిగా మా ఇంటికి భోజనానికి రండి అని అంటాం. మనం ఎందుకు రమ్మంటాం? ఒక కృతజ్ఞత భావంతోనే పిలుస్తుంటాం వారిని. మనం ప్లీజ్ దయచేసి మా ఇంటికి భోజనానికి. ఎవరిని పడతాలో పిలవం మనం. మన ఎడలు ఎవరైతే మేలులు చేశారో అంటే 2 రకాలుగా చేస్తున్నాం. ఒకటి వారిని పొగడడం, స్తుతించడము. రెండవది వారికి ఒకటి చెల్లించడం, కృతజ్ఞత భావంగా చెల్లించడం. లేదా ఒక టైం వచ్చినప్పుడు వారు చేసిన మేలుకై ఒక టైం వచ్చినప్పుడు ఒక మంచి బహుమానాలు తీసుకుపోయి ఇస్తూ ఉంటాం. లైక్ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీలు కానీ, వారి పెళ్ళిళ్ళు కానీ, లేదా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానీ, వాళ్ళ ఇంకేదైనా జరిగితే ఇంటి ఫంక్షన్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు, అరే వీళ్ళు మాకు బాగా మేలు చేశారు కాబట్టి ఈరోజు ఒక మంచి బహుమానాన్ని తీసుకొని వెళ్ళిస్తాం. 2 విషయాల్లో థ్యాంక్స్ గివింగ్ జరుగుతూ ఉంటుంది. ఒకటి ఓరల్గా ఆయన స్తుతించి ఆరాధించి, నువ్వు నాకు మేలు చేసావయ్యా, నువ్వు గొప్ప దేవుడవయ్యా, నీకు మహిమ కలిగిన కాక, ఇంకా చాలా చాలా నువ్వు చెప్పవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను ఈ దినాన. దాని రెండవది ఆయనకు కానుకలు చెల్లించి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయవచ్చు. దేని మహిమ కలిగిన కాక.
నేను ఒక పాస్టర్ని అయినా సరే, ఈ సంఘానికి నేను పాస్టర్ని అయినా సరే, నేను చాలాసార్లు నాకు కలిగిన మేళ్ళకై నేను ఆఫరింగ్ చేస్తాను అక్కడ. ఎందుకంటే నేను ఆఫరింగ్ పాస్టర్కి ఇవ్వడంలే, నేను దేవునికి ఇస్తూ ఉన్నాను. దేవుడు నాకు మేలులు చేశాడు కాబట్టి నేను దేవునికి ఇస్తూ ఉన్నాను అక్కడ. సో నా పర్సనల్గా నాకు జరిగిన మేలులకై నేను చాలా డబ్బు నేను వేసేస్తుంటాను అక్కడ. అది ఎక్కడ పోతుంది, ఎలా వాడబడుతుంది తర్వాత సంగతి. నేను దేవునికి అయితే ఇచ్చేస్తున్నాను, తర్వాత ఎలా వాడబడుతుంది అంటే నాకు తెలియదు. నేను దేవునికి ఇవాళ కృతజ్ఞత భావంగా నేను చెల్లిస్తూ ఉంటాను. అలాగే ఆయన చేసిన మేలులకై నేను ఆయనకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాను. ఓవరాల్గా స్తుతిస్తూ ఉంటాను. ప్రభా నీకు వందనాలు, ఇలాంటి మేలులు చేసావయ్యా, మీకు మహిమ కలుగును గాక అని. రెండు రకాలుగా దేవుని మహిమ కలుగును గాక. అందరికి అర్థమవుతుందా? అలాగే దేవుని కృపకి నువ్వు రెస్పాన్స్ అవ్వడం. ఏమి ఇప్పుడు దేవుడు ఒక విషయంలో దీవించాడు. సపోజ్ నీకు పెళ్ళి అయ్యే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు, అవునా? అనేకులు పెళ్ళి కాకుండా ఉన్నారుగా. నీకు పెళ్ళి అయ్యే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు, నీ పెళ్ళి కుదిరింది అనుకో. అది దేవుడు నీకు పెళ్లి విషయంలో చూపిన ఒక కృప. ఈ కృపను నువ్వేం చేయాలి? కృపకి ఏం చేయాలి? నువ్వు ఆ కృపకి రెస్పాన్స్ ఇస్తూ నువ్వు స్తుతించాలి, నువ్వు అర్పణలు అర్పించాలి. అర్థమవుతుందా? నీకు ఎడ్యుకేషన్లో దేవుడు సహాయం చేశాడు, ఒక ఉద్యోగంలో దేవుడు సహాయం చేశాడు, మంచి ఉద్యోగం రావడానికి. ఆ విషయంలో దేవుడు ఒక కృపను చూపి ఉన్నాడు, అవునా? ఆ కృపకు తగిన విధముగా ఆయన చూపిన కృపకు నువ్వు రెస్పాన్స్ అవ్వాలి. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను, మనం ఎప్పుడైనా మేలు చేసినప్పుడు అవతల వారు మనకు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇంకోసారి మనకు చేయబుద్ధి కాదు. దేవుడు కూడా అలాగేనే. అందుకే మనం రెస్పాన్స్, ఆయన చూపిన కృపకి రెస్పాన్స్ ఇవ్వాలి. రెస్పాన్స్ ఎలా? రెండు రకాలుగా ఇందాక చెప్పాను. ఒకటి ఆయన స్తుతించడం, ఆరాధించడం. రెండు ఆఫరింగ్ ఇచ్చి, ప్రభా ఇదిగో నాయన కవర్ మీద రాసేసి, ప్రభా ఇలా మేలు చేసినావు, నీకు వందనాలు ప్రభా అని చెప్పేసి రాసి ఆఫరింగ్ వేసేసి దేవుడు దాన్ని చూసుకుంటాడు. ఆయన చూపిన కృప అంటే ఇట్స్ నాట్ ఓన్లీ రక్షణ విషయంలోనే కృప కాదు. ఈరోజు నీకు మంచి ఆరోగ్యం ఉందంటే కృప చూపుతున్నాడు దేవుడు. నీకు మంచి ఉద్యోగం ఉందంటే కృప చూపుతున్నాడు దేవుడు. నీకు మంచి భార్య దొరికిందంటే కృప చూపుతున్నాడు. మంచి భర్త దొరికాడంటే కృప చూపుతున్నాడు. ఏమేన్? ఈరోజు ఒక 30, 20, 30, 40, 50 సంవత్సరాలు పుట్టుక దినం నువ్వు జరుపుకున్నావు అంటే దాని అర్థం ఇన్ని సంవత్సరాలు దేవుడు కాపాడి కృపను చూపాడు ఆయన నీకు. కృప చూపడం ద్వారానే బతుకున్న కృప అనేక రకాలుగా కృప విస్తరించిందని వాక్యం సెలవిస్తుంది. కృప అనేక రకాలుగా చూపిస్తుండగా ఆయా కృపలను బట్టి దేవునికి రెస్పాన్స్ అనేది మనం ఇస్తూ ఉండాలి. ఏమేందుకు స్తోత్రం కలిగిన గాక. మన జీవితమే ఒక లివింగ్ గ్రాటిట్యూడ్గా, అంటే జీవితకాలం నా దేవుడు వలననే నేను జీవిస్తూ ఉన్నాను, నా దేవుడు మేలు చేయడం వల్లనే నేను ఇలాగున ఉన్నాను, ఆయనను ఆశీర్వదించబడాలనే, ఆయన గుణం మంచిది అవడం వల్లనే, నా దేవుడు మంచివాడు కాబట్టి నేను ఇలాగ జీవించగలుగుతూ ఉన్నాను అని ఒక కృతజ్ఞత భావం కలిగి ముందుకెళ్తూ ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎగ్జాంపుల్గా చూస్తే కీర్తనలు పాడడం ఆయనకి, అవునా? ఎవరికైనా మేలు కలిగినా వాడు కీర్తన పాడవలేను, అవునా? ఎవరికైనా సంతోషం కలిగినా వాడు కీర్తన పాడవలేను. సంతోషం అంటే ఎలా కలిగింది? దేవుడు ఒక మేలు చేశాడు నీకు, అవునా? ఒక పెళ్లి చేశాడు, ఒక గర్భఫలం ఇచ్చాడు, ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఒక డబ్బుని ఇచ్చాడు, సమ్వాట్ ఏదో ఒక ఆశ్చర్యం దేవుడు నీకు సంతోషం కలిగింది. అబ్బా దేవుడు నన్ను దీవించాడు. ఆ సంతోషం కలిగినప్పుడు కీర్తన పాడవాలి. ఏం కీర్తన? ఆయన స్తుతించే కృతజ్ఞత కీర్తన పాడాలి. యాక్చువల్లీ దట్స్ వాట్. మీకు అర్థమవుతుంది వాక్యం? ఏమేన్? సో కీర్తనలు పాడి ఆయన స్తుతించడం. పాత నిబంధన గ్రంథంలో పోయినట్టయితే ఆయన కృతజ్ఞత ఎలా చెల్లించామంటే అబ్సల్యూట్గా ఆ రోజు ఇలాగ ఆరాధనలు పెట్టుకొని స్తుతించి అది చేసి ఏమి లేదు. ఆ రోజున వారు పనులు చేసుకోవాలి, లేదంటే సమాజ మందిరం పోవాలి, లేదంటే ఆలయంకి వెళ్ళి అక్కడ యాజకునికి అర్పణ ఇచ్చి దేవునికి అర్పించమని చెప్పాలి. సో పాత నిబంధనలు దేవుడు చేసిన మేలులకై తీసుకొని వెళ్ళేవారు, అర్పణ తీసుకొని వెళ్ళి అర్పించేవారు దేవునికి. మీరు చదవండి, పాత నిబంధనలు చాలా దొరుకుతాయి. వారు పాత నిబంధన గ్రంథంలో దేవుడు చేసిన మేలులకై ఒక అర్పణను తీసుకుపోయి దేవునికి ఇచ్చేవారు. మీరు గమనించండి, కయ్యను కానీ హేబేలు కానీ ఎందుకు తీసుకొని వచ్చారు వాటిని? కయ్యను తన పంట పొలంలో నుంచి, హేబేలు తనకున్న గొర్రెల్లో నుంచి ఎందుకు తీసుకొచ్చారు? దేవుడు దీవించాడు. కయ్యను పంటను దేవుడు దీవించాడు. హేబేలు యొక్క తన 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 చేస్తున్న వాటిని దేవుడు దీవించాడు. దీవించిన వాటికి కృతజ్ఞత భావముగా వారు ఏం చేశారు? కానుకలు తీసుకొని వచ్చారు. అర్పించడము దేవుని సొత్తు, అది దేవుని విషయం. అంగీకరించడం, ఆయన అంగీకరించడా అది దేవుని విషయం. కానీ ఒక యథార్థమైన హృదయంతో మనం అర్పించినప్పుడు దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు దాన్ని. ఎస్, అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. దేవుని మహిమ కలుగును గాక.
అంటే పాత నిబంధన గ్రంథంలో ఒక మేలు దేవుడు చేస్తే ఒక అర్పణ అర్పించడం, అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి, అనేకమైన సాక్ష్యాలు. అంతెందుకు, దేవుడు అబ్రహాము దగ్గరకు వస్తే అబ్రహాము ఒక దూడను కోసాడు. ఎందుకు కోసాడు? దేవుడు తనను దర్శించినందుకు కృతజ్ఞత భావంతో, అయ్యా మీరు భోజనం చేసేయాలండి ఇది నాన్న, దయచేసి మీరు చేయి గడకుండా కాలు గడకుండా ఇక్కడి నుంచి వెళ్ళవద్దని అన్నాడు ఆయన. ఎస్, ఇట్స్ కృతజ్ఞత భావం అది. దేవుని మహిమ కలుగును గాక. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మనము దేవుని స్తుతించి ఆరాధించి కృతజ్ఞత తెలియజేసే పద్ధతి వచ్చింది ఈ దినాలలో. దేవుని స్తుతించగలుగుతున్నాం, ఆలయంలో దేవుని ఆరాధించగలుగుతూ ఉన్నాం. కృతజ్ఞతలు ఎవ్రీ సండే కానీ, లేదంటే కుదిరినప్పుడల్లా ఇంట్లో కానీ మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం. అయ్యా నువ్వు నా ఎడల ఈ మేలులు చేసావయ్యా, లేదంటే పాట పాడుతూ మనం దేవుని స్తుతించగలుగుతాం. అవునా? ఇందాక పాడినాం చూడు, వందనం యేసయ్యా వందనం యేసయ్యా. అవునా? అదేంటి? నువ్వు నాకు చేసిన మేలులకై, నీవు చేసిన మేలులకై, నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా. ఏంటది? మన పెదవుల ద్వారా ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం. ఆమేన్. సో కొత్త నిబంధనకు వచ్చేసరికి పెదవుల ద్వారా ఆరాధించడము, అట్ ద సేమ్ టైం కానుకలు ఇచ్చి ఆరాధించడం, ఆయనను కానుకలు చెల్లించి ఒక కృతజ్ఞత భావముగా మనము కృతజ్ఞతలు చెల్లించడం. కృతజ్ఞతలు ఖచ్చితంగా చెల్లించాలి దేవునికి. లోకంలో ఒక సామెత ఉంది కదా, కృతజ్ఞత లేనని ఏమంటారు అంటారు? మనకి అస్సలు కృతజ్ఞత అంటారా అన్నారా? ఎప్పుడు విననట్టు మాట చూస్తున్నారే నా వైపున, అంటారా అన్నారా? ఒక వ్యక్తికి 2-3 సార్లు హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళు ఒక టైం వచ్చినప్పుడు కలర్ చూపించిన అనుకో, అరే వాడికి కృతజ్ఞత లేదు, కుక్కతో సమానము, కుక్క గుణంతో సమానం, కృతజ్ఞత లేదు ఆ మనిషికి అని అంటారు. అవునా? అంటే కృతజ్ఞత అనేది కంపల్సరీ కృతజ్ఞత అనేది, థ్యాంక్ యూ చెప్పడం అనేది. దాని కొరకు ఒక దేవుడైతే ఒక ఆఫరింగ్, ఒక కానుక అర్పించడము, అదే మనం స్నేహితులు వాళ్ళైతే పెళ్ళిళ్ళైన అట్లాంటప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడము, లేదా ఇంటికి భోజనానికి పిలుచుకోవడము, ఇట్స్ ఒక మనిషికి ఉండవలసిన ఒక గుణం అది. మనుషుల పట్ల ఎలాంటి గుణం ఉండాలి, దేవుని పట్ల ఎలా. దేవుడిని నీ ఇంటికి పిలవలేవుగా, ఎలా పిలవచ్చు? దేవుని పిలవాలంటే సేవకుని నీ ఇంటికి పిలుచుకోవచ్చు. ఒక ఆఫరింగ్ పెట్టాలి, దేవునికి పెట్టాలంటే ఒక సేవనికి ఆఫరింగ్ పెడతాడు, లేదా సండే ఆఫరింగ్ తీసుకొచ్చి రాసి, ప్రభా నాకు మేలు చేసావు, నీకు వందనాలు ప్రభా అని ఒక కానుక వేసేస్తావునా, దాన్ని దేవుడు అంగీకరిస్తావు. అబ్సల్యూట్గా నువ్వు సేవకునికి ఇవ్వడంలే, అబ్సల్యూట్గా 101% ఎవరికి ఇస్తున్నావు? దేవునికి ఇస్తూ ఉన్నావు. అలా ఇస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు. పాస్టర్ శామ్యుయల్కి ఇస్తున్నావు లేదా సేవకి ఇస్తున్నా అంటే నీకు ఆశీర్వాదం రాదు. ఇది నేను దేవునికి ఏదైనా సరే, దశమ భాగమా, కానుకల, ప్రత్యేక కానుకల, ప్రేమపూర్వక ఏదైనా సరే నేను దేవునికి ఇస్తున్నాను ఇచ్చినప్పుడే, అర్థమవుతుందా? కానీ ఎప్పుడైతే పాస్టర్కి ఇస్తున్నాను ఇస్తావో అది దేవునికి ఇచ్చినట్టు అవుతుంది అది కూడా. అందుకే బ్రదర్ అంటాడు, మా ఇద్దరికి 2 కోట్లు, ఒక్కొక్క కోటి ఇవ్వలేదు, మీరు దేవునికి 2 కోట్లు ఇచ్చేశారని అన్నాడు ఆయన. సూట్స్, అవునా? దట్స్ రైట్. అంటే పర్టికులర్ టైంలో సేవకునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు నువ్వు సేవకునికి ఇవ్వడం లేదు, అది కూడా దేవునికే ఇస్తూ ఉన్నావు. ఇక్కడ వచ్చి చెల్లించినప్పుడు కూడా సేవకునికి ఇవ్వడం లే, అది కూడా దేవునికే చెల్లిస్తూ ఉన్నావు అని చెల్లించాలి. కృతజ్ఞతా భావం అనేది కలిగి ఉండాలి కంపల్సరిగా. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో హృదయాంతరంగంలోంచి హృదయపూర్వకముగా ఒక కృతజ్ఞత తెలియజేయడం, ఏదో మాట వరుసకి నోటి నుంచి అలా చెప్పడం కాదు, నిజంగా హృదయాంతరంగం నుంచి ప్రభువా నిజంగా నా జీవితంలో ఈ మేలులు చేసినావు నాయన, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అర్థమవుతుందా? నాకు మేలులు చేసావని ప్రజల ముందు తెలియచేయడం, ఈ మేలుకు దేవుడే కారణమని, అదే కదా దేవునికి అసలైన కృతజ్ఞత. దేవుని ఘనత దేవునికే ఇచ్చేసేయాలి. అక్కడ ఆయన చేశాడు ఈ మేలుని, ఆయన ఘనత ఆయనకే ఇచ్చేసేయాలా. ఎస్, ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. సో ఎప్పుడెప్పుడు నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈరోజు చూడండి, మేము 18 సంవత్సరాలు మా వివాహం అయిపోయి ఈరోజు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలనుకున్నాను. 18 సంవత్సరాలు ప్రభు మమ్మల్ని కాపాడాడు. ఎన్నో గొడవలు, ఎన్నో సమస్యలు గుండా పోతున్నప్పుడు కూడా మా వివాహం చక్కగా ఉండేలాగా. లోకంలో ఎంతోమంది విడిపోతున్నారండి, ఎన్నో వివాహాలు విడిపోతున్నాయి. అన్యులలో కాదు, క్రైస్తవులలో కాదు, ఈవెన్ సమ్టైమ్స్ వధువులో కూడా వివాహాలు విడిపోతూ ఉన్నాయి. కానీ దినాన ఒక 18 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని తీసుకొని వచ్చాడంటే నాకు సడన్గా అనిపించింది. నాకు తెలియదు కూడా, నేను జనరల్గా పట్టించుకోను కదా, ఈ బర్త్డేస్, పుట్టింది, ఇవన్నీ యానివర్సరీలు ఏది నా లైఫ్లో ఎన్నడూ పట్టించుకోలేదు నేను. సడన్గా అందుకు నాకు అనిపించింది. మొన్న అన్నారు ఎవరో 14th వెడ్డింగ్ యానివర్సరీ ఎవరో గుర్తు చేశారు, అరే వెడ్డింగ్ యానివర్సరీ అయితే నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను అనిపించింది. అంత సింపుల్గా అనిపించింది.
బేబీతో మాట్లాడి సండే చెప్పాను, వెడ్నెస్డే థ్యాంక్స్ గివింగ్ పెట్టుకుంటాం, మా వెడ్డింగ్ యానివర్సరీ, దేవునికి కృతజ్ఞత చెల్లించాలనుకుంటున్నాం. ఇంతమంది ముందు ఈ రోజున ఇంతకాలం మేము మా వివాహ జీవితంలో ముందుకు వచ్చాము చక్కగా అంటే, ఇంతమంది ముందు నేను దేవునికి క్రెడిట్ ఇస్తూ ఉన్నాను. యాక్చువల్లీ అది ఒక నిజమైన కృతజ్ఞత ఆయన కొరకు. ఇంతమంది ముందు దేవుడే ఈ మేలు చేశాడు, ఆయన మంచివాడు, ఆయన కృప చూపాడు కాబట్టి మా వివాహ జీవితం ఇంతవరకు చక్కగా సాగిందని, అవునా, మీ అందరి ముందు చెప్తూ ఉన్నాను నేను. దట్స్ వాట్, ఆ రకమైన కృతజ్ఞతలు చెల్లించాలని నేను డిసైడ్ చేసుకున్నాను ఈ దినాన. దాని మహిమ కలుగును గాక. అంటే ఆయన మేలులు చేశాడు కాబట్టి నేను కృతజ్ఞత కలిగి ఉండాలని ఆశపడ్డాను. నేను మేలులు చేశాడు, కృతజ్ఞత లేకుండా జీవిస్తే నాకు అన్యునికి తేడా ఏముంది? ఏమండి, దేవుడు నన్ను దీవించాడు, నాకు అన్యునికి తేడా ఉంది ఒకవేళ నేను ఆయన కృతజ్ఞతలు తెలియజేయకపోతే. సో అందుకే ఈ రోజున మనస్ఫూర్తిగా నా హృదయాంతరంగంలోంచి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 18 సంవత్సరాలు మా జీవితాన్ని దీవించి ఉన్నాడు, మంచి పిల్లల్ని ఇచ్చి ఉన్నాడు, మంచి పరిచయం ఇచ్చినాడు, మంచి ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు, కాపాడి ఉన్నాడు. 18 సంవత్సరాల వివాహ జీవితాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. నేను ఆశ్చర్యపోయినాను, దేవానికి స్తోత్రం అని తెలియజేసి ఉన్నాను నేను. సో ఎప్పుడు నువ్వు కృతజ్ఞతలు తెలియజేయాలి? నీ వెడ్డింగ్ యానివర్సరీ వచ్చినప్పుడు, నాట్ సెలబ్రేషన్ మరలా, ఓకే, ఇట్స్ నాట్ సెలబ్రేషన్. ఇంకా ఇక బెలూన్స్ కట్టి ఇక మొత్తం డెకరేషన్ చేసి కేకులు తీసుకొచ్చి ధూమ్ధామ్ చేసేసి, నో, నాట్ సెలబ్రేషన్. సెలబ్రేషన్స్కి దూరం, థ్యాంక్స్ గివింగ్కి దగ్గర, సెలబ్రేషన్స్కి దూరం. అందుకని నేను ఏమేం చెప్తాను, కేక్ తీసుకొచ్చినా సరే ఇక వైఫ్ అండ్ హస్బెండ్ నిలబడి కేకులు కట్ చేసి అవన్నీ ఆడ పెట్టండి, కట్ చేసి అందరికి ఇచ్చేసాను, దట్స్ ఇట్, కేక్. లేదా భోజనాలు వండుకొని అందరూ సంతోషంగా ఫెలోషిప్ కలిగి ఉందాం. దేవుడి రోజున మమ్మల్ని దీవించినాడు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. సహోదరులకు నేను భోజనాలు పెట్టుకొని సంతోషంగా గడపాలనుకున్నాను. భోజనాలు మీకు పెట్టినప్పుడు నేను ఎవరికి పెడుతున్నాను? క్రీస్తు శరీరానికే పెడుతూ ఉన్నాను నేను. అబ్సల్యూట్గా. సో ఎప్పుడు చెల్లించాలి కృతజ్ఞతలు అని అంటే, లోకంలో చాలా ఎలా ఉందంటే, బర్త్డేస్ బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి. రాజేంద్ర లోపల రా, సెలబ్రేషన్ చేసుకోవాలి బాగా, బర్త్డేస్ పెళ్లి దినాలు బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఒక 100, 200 మంది, 300 అందరిని పిలుచుకోవాలి, మళ్ళీ పెళ్ళిలాగా చేసుకోవాలి, దండలు మార్చుకోవాలి మళ్ళా. ఇవన్నీ ఉంటాయి, యాక్చువల్ చాలా చేస్తారు ఇవన్నీ కూడా. బట్ దట్స్ నాట్ ఇట్. మనం చేయవలసింది కృతజ్ఞతలు చెల్లించాలి ఆయనకి. కృతజ్ఞత భావంతో ఎప్పుడు చెల్లించవచ్చు? ఒక వెడ్డింగ్ యానివర్సరీ వచ్చినప్పుడు, లేదా ఒక పుట్టుక దినం వచ్చినప్పుడు. వెడ్డింగ్ యానివర్సరీ వచ్చినప్పుడు ఎందుకు చెల్లించాలి? ఎంతోమంది లోకంలో విడిపోతున్నారండి, ఎంతోమంది కలిసి ఉన్నా సమాధానంగా లేకుండా ఉన్నారు, ఇబ్బందులు పడుతూ గొడవలు పడుతూ సంసారం చేస్తున్నారు, లోకంలో సిగ్గుపోతుందని బలవంతంగా సంసారం చేస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారిలా కాకుండా, విడిపోయే వారిలా కాకుండా ఈరోజు ఒక వెడ్డింగ్ యానివర్సరీ వచ్చినప్పుడు మీరు చక్కగా సుఖంగా సంతోషంగా నెమ్మదిగా వివాహ జీవితంలో ముందుకు పోవడానికి దేవుడు కృప చూపాడంటే అది ఎంత గొప్ప మేలు, ఎంత గొప్ప కృప అది. దానికి కదా కృతజ్ఞతలు చెల్లించాల్సింది మనం. ఏమండి, అందరు అర్థం చేసుకుంటున్నారా? అదే ఏదో తినాలగా వింటున్నారా ఏంటి? అర్థమవుతుంది అందరికీ? పుట్టినరోజు వచ్చింది, ఎంతోమంది లోకంలో చచ్చిపోతున్నారండి, ఎంతోమంది నెక్స్ట్ దినాన్ని చూడలేకపోతున్నారు. ఇప్పుడు చూడండి, భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగి ఎంతోమంది చచ్చిపోతారు. అక్కడ ఇజ్రాయెల్ యుద్ధం పక్క దేశాలతో జరిగి వేల మంది చనిపోతున్నారు, ఉక్రెయిన్లో వేల మంది చనిపోతున్నారు. అక్కడ దాకేందుకు హైదరాబాద్లో చూడండి ఎంతమంది చనిపోతున్నారు. నేను ఒక సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఒక పాప ఫోన్ మాట్లాడితే పేలింది, చనిపోయింది. పెద్ద వయసు 15 years పాప పేలింది, చనిపోయింది నిన్న. ఎంతోమంది, వాళ్ళు ఒక్కడే కాదు, టీవీ ఆన్ చేసి చూడండి ఎంతమంది చనిపోతూ ఉన్నారు. టీవీ ఆన్ చేసి చూడండి ఎంతమంది అనారోగ్యం పాలై ఉన్నారు. న్యూస్లు చూడండి, యూట్యూబ్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ పక్క ఇళ్ళలో పక్క గల్లీలలో పోతున్నప్పుడు చూడండి ఎంతమంది అనారోగ్యంగా దీన పరిస్థితులలో ఉన్నారు. వారిలో నీవు ఉన్నావా? లేవు. నీవు ఈరోజు ఒక పుట్టుక దినం వచ్చింది, నీది ఫలానా 20 సంవత్సరాల క్రితం నువ్వు పుట్టావు, ఈరోజు 21 సంవత్సరాలకు వెళ్తున్నావు. సెలబ్రేషన్ చేయమాక దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. 20 సంవత్సరాలు దేవుడిని కాపాడాడు. యాక్చువల్లీ ఆ దేవుడే కాపాడకపోతే నువ్వు ఇంత దూరం వచ్చేవాడవే కాదు, వచ్చేదానివే కాదు. ఇప్పుడు కాపాడింది దేవుని అని ప్రజల్లో చెప్పి, ప్రజల్లో సాక్ష్యం ఇచ్చి, దేవుడు నన్ను ఇంతకాలం కాపాడాడు, నేను అందరి ముందు ఒప్పుకుంటున్నాను, ఆయన నన్ను కాపాడు, ఆయనకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఎస్, సంతోషంగా గడుపు, ఆనందించుడు, మరలా ఆనందించడు అన్నాడని సంతోషంగా గడుపు.
కొద్దిగా ఫెలోషిప్ కలిగి ఉండు, దేవుని కొద్దిగా ఆఫరింగ్ ఇచ్చేసి, దట్స్ ఇట్. ఇది ఒక క్రైస్తవ జీవితం. ఒక పుట్టుకరోజు వచ్చినప్పుడు లేదా ఒక ఉద్యోగం దొరికినప్పుడు, అనేకులు ఉద్యోగాలు లేకుండా ఉన్నారా? నీకు ఉద్యోగం దొరికినప్పుడు, నీకు ఒక భార్య దొరికినప్పుడు, పెళ్ళి అయినప్పుడు అనేకులు పెళ్ళి లేకుండా ఉన్నారు. అవునా? ఉన్నారు లేదా? ఈ మధ్య న్యూస్ వచ్చింది ఏంది, 80s పుట్టిన వాళ్ళకి అసలు ఎవడు పెళ్లి చేసుకుంటలేట వాళ్ళని. అవునా? ఎందుకంటే అంతకుముందు టెక్నాలజీ లేకుండా వాళ్ళు ఉన్నారు, వీరు యావరేజ్గా ఉన్నారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఉన్నారు. వాళ్ళకి సెట్ అయ్యే పరిస్థితిలో వీళ్ళకి టెక్నాలజీ తెలియదు, ఎడ్యుకేషన్ తెలియదు, పెద్ద ఏం తెలియదు. ఆ 80s to 90s వచ్చిన వాళ్ళకి ఏం తెలియదు. పెళ్ళిళ్ళు కాకుండా అట్నే నానా తిప్పలు పడుతూ ఉన్నారట. వాళ్ళకు కేటగిరీ పెట్టేసినారు 80s 90s బ్యాచ్ అని. ఎంతోమంది వివాహ బ్యూరోస్ ద్వారా, మ్యారేజ్ బ్యూరోస్లలో పోయి ప్రొఫైల్స్ పెట్టి ఎంతోమంది సంఘాలలో ఎతుకుతూ, అన్యులే కానీ, విగ్రహారాధులే కానీ, క్రైస్తవుల సంఘ శాఖలు కానీ, ఈవెన్ వధువులో కూడా కానీ ఎంతోమంది ఎతుకుతూ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, కొంతమంది అసలు పెళ్ళిలో చేసుకోకుండా ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక భార్యని ఇచ్చాడు, మంచి భార్యని పెళ్లి చేసుకోమని, పెళ్లి కుదిరింది నీకు. అరే ఎంత కృప చూపాడు దేవుడు. కృతజ్ఞతలు చెల్లించలేమా ఆ టైంలో? కృతజ్ఞతలు చెల్లించవలసిన వారం అయి ఉన్నాం మనం. పెళ్లి కుదిరినప్పుడు, ఒక అమ్మాయికో అబ్బాయికో పెళ్లి కుదిరినప్పుడు, అర్థమవుతుందా? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మంచి ఆరోగ్యం, మంచి పరిస్థితి, మంచిగా నడగలుగుతున్నావు, మంచి బైక్ నడపగలుగుతున్నావు, మంచిగా మాట్లాడగలుగుతున్నావు, మంచిగా అన్నీ చేసుకోగలుగుతున్నావు. రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, ఎంతమంది ఎంత ఘోరమైన పరిస్థితుల్లో రోడ్ల మీద అడుక్కుంటున్నారు, జీవిస్తున్నారు, లేవలేని పరిస్థితిలో, ఎంత అనారోగ్య పరిస్థితులు. రోడ్డు మీద ఒక్కోసారి చూస్తేనే భయానకమైన పరిస్థితులు కనిపిస్తాయి. నీ వల్ల లేవే. దేవుడు నీకు మంచి బట్టలు ఇచ్చాడు, మంచిగా మాట్లాడే పరిస్థితులు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, పని చేసుకోవడానికి ఇచ్చాడు, మంచిగా బైక్స్ ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, ఎవ్రీథింగ్. కృతజ్ఞత భావంతో ఉండలేమా? అప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దీవించేవాడు ఖచ్చితంగా దేవుడే, మనుష్యుడు కాదు. ఖచ్చితంగా దేవుడే దీవిస్తూ ఉన్నాడు. ఆయన మనుష్యుడు కాదు. మనుషుడు కూడా ఎవడన్నా నీకు వచ్చి సహాయం చేశాడు అంటే దాని అర్థం దేవుడే ఆ సహాయాన్ని తీసుకొని వచ్చాడు. సహాయం చేసింది దేవుడు, మనుష్యుడు చేయజాలడు. మనుషుడి గురించి చాలా చెడ్డది. చేసింది దేవుడు. చేసినప్పుడు ఆ మేలుకు కృతజ్ఞతలు చెల్లించాలి నువ్వు ఖచ్చితంగా, అబ్సల్యూట్గా. అబ్సల్యూట్గా కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈవెన్ నాట్ ఓన్లీ సంతోషం ఉన్నప్పుడే కాదు, దుఃఖం వచ్చినప్పుడుగా కృతజ్ఞతలు చెల్లించమని వాక్యం సెలవిస్తాం. అది మరణం సంభవించినా కృతజ్ఞతలు చెప్పమంటాం. అది దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటి తెస్సలోనియన్స్లో చూసినట్లయితే 5వ అధ్యాయం 18వ వచనం చూస్తాం. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ఆమేన్. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తము ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ కీర్తనలు 100వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే అక్కడ చూస్తున్నాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆమేన్. అవునా? మనం ఆయన ప్రజలమంట, మనం ఆయన వారమంట, ఆయన మేపే గొర్రెలమంట. అంటే ఆయన వారం అంటే ఆయనే సమస్తం ఇస్తూ ఉన్నాడు, ఆయనే సమస్తం పోషిస్తున్నాడు. గొర్రెలమంటే ఆయన మనకు భోజనాన్ని పెడుతూ ఉన్నాడు. 4వ వచనంలో చూడండి, కృతజ్ఞతాస్తుతులు అర్పణలు చెల్లించచ్చు. కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు. ఎంటర్ ఇంటూ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు. ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. దేవుని ఆలయంలోకి వస్తూ ఉన్నప్పుడు కమ్ విత్ థ్యాంక్స్ గివింగ్. మేము అది ఒక పాట పాడవచ్చు, ఒక స్తుతించవచ్చు, ఒక అర్పణ అయినా తీసుకొని రావచ్చు. సంథింగ్. ఇక ఫ్రీగా ఉంది కాదని ఎప్పుడో ఒక పాట పాడుకుంటాను వస్తుంటే అలా కాదు. ఒక విలువ అయినది చెల్లించడం దేవునికి. అప్పుడే నీలో ఉన్న నిజమైన ప్రేమ తెలుస్తుంది అక్కడ దేవుని ఎడల.
సో ఆయన ఆలయంలోకి వస్తున్నాడు, కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామను కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం ఒకసారి తీసి చదవాలని ఆశపడుతూ ఉన్నాను. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఏంటి ఏమంటున్నాడు అక్కడ? జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయడి. ఇప్పుడు ఆయన క్రియలంటే ఏంటి? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, అదొకటి ఆయన క్రియనా? ఈరోజు 18 సంవత్సరాలు మా జీవితంలో, మా వివాహ జీవితంలో కృప చూపడే, అది ఆయన క్రియ కాదా? 18 సంవత్సరాలు. ఎంతోమంది సంవత్సరమైన పెళ్ళైన సంవత్సరానికి విడిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6 నెలల్లో విడిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు? 18 సంవత్సరాలు ఒక గొప్ప క్రియ అని చేసి ఈ జనముల ముందు ఆయన క్రియలను నేను ప్రచురపరుస్తున్నాను ఈ దినాన. ఎస్, ఆయన చేసిన క్రియలు, అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలతో పాటుగా ఈ క్రియలను జనములలో, మరొకసారి చదువు మాట, జనములలో ఏంటది? జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుదును, ఆయన నామము ఘనమైనదని, ఆయన నామం వల్లనే ఈ కార్యాలు జరిగాయని, ఇంతకాలం మేము బ్రతికామని, ఇంతకాలం సుఖంగా ఉన్నామని, ఇంతకాలం చక్కగా ముందుకొచ్చామని, అది కేవలం ఆయన నామం వల్లే జరిగిందని, అది యెహోవా అని లేదా యేసు క్రీస్తు అని ప్రజలలో కనపరచుడు ఆయన. అంటే అదే కదా కృతజ్ఞతలు చెల్లించడం దేవునికి. ఏమండి, నేను ఇంకో మాట చెప్తాను. మీరు ఒకవేళ ఒక అర్పణ తీసుకొని రావాలంటే ఎంత పెట్టగలుగుతాం? జనరల్గా ఎంత పెట్టగలుగుతాం? ఓ 500 రూపీస్, అవునా? ఓ 1000 రూపీస్, అవునా? మరీ ఎక్కువైతే ఒక 5000 రూపీస్ పెట్టగలుగుతా గిఫ్ట్గా దేవునికి. ఇది నాకు మేలు చేసే ప్రభా, ఇదిగో అని ఆఫరింగ్ పెట్టగలదు. 5000 రూపీస్లో దేవుని మేలుకు తీరిపోతుందా? ఇట్స్ నథింగ్. అసలైన కృతజ్ఞత అర్పణ ఇక్కడికి వెళ్ళి వస్తుంది. యాక్చువల్లీ హృదయాంతరంగంలో నుంచి ఆయనకు స్తుతి చెల్లించి, కృతజ్ఞతలు ఏమని నాకు ఈ మేలు చేసావు, ప్రజల ముందు నిలబడి, అక్కడ ఇక్కడ కాదు, ప్రజల ముందు నిలబడి ఆయన నామం వల్లనే ఈరోజు ఈ కార్యాలు జరిగాయి, దేవుడు మా పట్ల ఈ కార్యాలను జరిగించి ఉన్నాడు అని. ఎస్, ప్రజలలో నిలబడి ఆయన కార్యాలను ప్రచురపరుస్తూ దేని మహిమ కలుగును గాక. కీర్తనలు 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. స్తుతించేదను, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. ఏమండి, ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి? అద్భుత కార్యాలు జరిగినప్పుడు కాదా? ఏమండి, అద్భుత కార్యాలు జరిగినప్పుడు కాదా? నీకేదో రోగాన్ని దేవుడు తీసేశాడు, స్వస్థపరిచాడు, అద్భుత కార్యం కాదా అది? కాదా? ఏమే, సేవకుడు నీ మీద చేయబెట్టి ప్రార్థన చేయగా, నూనె రాసి ప్రార్థన చేయగా నీకు అద్భుత కార్యం, మేలు జరిగింది, నీకు స్వస్థత వచ్చింది, అది అద్భుతం కాదా? అది ఈ అద్భుత కార్యమును ఏంటట చదువు, అన్నిటినీ నేను వివరించేదను. ప్రజలతో చెప్పి ఈయన ఈనాటి దేవుడు అండి, స్వస్థపరిచే దేవుడు అండి, ఆశ్చర్యం చేసే దేవుడు అండి, ఈయన గొప్పగా కార్యాలు చేసే దేవుడు అండి, అద్భుతమైన దేవుడు అండి చెప్పి దేవుని మహిమపరిచి కృతజ్ఞతలు చెల్లించి మేబీ పాసిబుల్ అయితే కొంతమందిని ఆయన వైపుకు తిప్పే ప్రయత్నం చేసి, అంతేనా? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. సంతోషితం. వాతావరణం వేడిగా లేదు ఇది, నాన్న కొద్దిగా చల్లగా ఉంది, అవునా? చల్లగా ఉందా? సండే అయితే ఇక్కడ కూర్చోవడం వల్ల పడతలేదు. నాకైతే ప్రసంగంతో వేడికి, ఇంకా ఈ వేడికి నా వల్ల అవుతలేదు భయంకరంగా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఇంకొన్ని విషయాలు చూస్తాం. యోనా 2వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. యోనా 2:9. నేను నీకు బలులను అర్పింతును. ఏంటది? దేవుడు మేలు చేసినప్పుడు అర్థమవుతుందా? నీవేదైనా మొక్కుబడి మొక్కుకుంటే దాన్ని చెల్లించడం,
లేదా ఆయన ఇంకేమంటాడు, బలులను అర్పిస్తానంటూ ఉన్నాడు. మీకు అర్థమైందా? పాత నిబంధన కాలంలో ఒక బలిని తీసుకొని అర్పించేది వారు దేవుడు చేసిన మేలులకై. బలి అర్పించడమో, లేదంటే ప్రభా నాకు ఈ మేలు చేసినట్లయితే నాయన ఇదిగో ఈ మొక్కు నేను మొక్కుకుంటున్నాను అనుకున్నప్పుడు, లేదా ఇలా చేస్తాను ప్రభా అని అనుకున్నప్పుడు, దేవుడు కార్యం చేసినప్పుడు ఆ మొక్కుబడిని చెల్లించడమో. ఆమేన్. కీర్తనలు 50:14 దేవునికి స్తుతి యాగము చేయము. ఏంటి? ఆఫర్ అంటు గాడ్ థ్యాంక్స్ గివింగ్. దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. అర్థమవుతుందా? నీ మొక్కుబడులు చెల్లించుము. ఆఫర్ థ్యాంక్స్ గివింగ్, దేవునికి స్తుతి యాగము చేయము. 107:22 వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక, కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను. ఏంటి? మరలా వచ్చాడు ఆయన. ఆయన కార్యములను ప్రకటించుదురుగాక, ఆయన చేసిన మేళ్లను ప్రకటించుదురుగాక. ధైర్యంగా వచ్చి సంఘం ముందు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభు ఈ దినాన్ని ఈ మేలులు చేశాడు, అది ఏ మేలైనా సరే దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడి దినాన్ని నాకు ఈ మేలులు చేసి ఉన్నాడు అని ప్రజల ముందు వచ్చి ఉత్సాహ ధ్వనితో దేవుని మహిమ కలుగును గాక. 2 కొరింథీయులు 9వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చూడండి, త్వరగా చదవండి. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఏంటి? ఇప్పుడు గమనించండి, దేవుడు ప్రతి విషయంలో దేవుడు దీవించి ఉన్నాడు, విత్తనం దయచేస్తున్నాడు, ఆహారం దయచేస్తున్నాడు, అన్నీ ఇచ్చి ఉన్నాడు. వాటికి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు, మీరు ఇంకా భాగ్యవంతులు అగునట్టు, లేదా ఇంకా ఔదార్యము గలవారగునట్లు, ఇంకా ఎక్కువ ఆశీర్వదించబడవారు అగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన అంటే ఏంటి? ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. అంటే నీవు ఎప్పుడైతే ఔదార్యం వలన, లేదా చాలా మంచి హృదయంతో దేవునికి, ఔదార్యం అంటే అర్థమైందా? ఔదార్యం అంటే ఏంటి? ధారాళంగా ఇచ్చే మనసు, అంతేనా? ధారాళంగా ఇచ్చే మనసు. మీరు ఎప్పుడైతే ఔదార్యము వలన ఎప్పుడైతే దేవునికి ఇక్కడ ఇస్తారో, దానిని తీసుకోవడం ద్వారా మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడతా ఉన్నాయి. అంటే మీరు తీసుకొచ్చే ఆఫరింగ్ ఔదార్యంగా ధారాళంగా తెచ్చి ఇక్కడ వేసినప్పుడు, పౌలు వాటిని తీసుకున్నప్పుడు, పౌలు ద్వారా మా ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లించబడుతుంది అంటూ ఉన్నాడు ఆయన. సింపుల్. అంటే దేవుడు దీవించినప్పుడు అందుకే ధారాళం గీయాలని అంటూ ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఇస్తే ఇక్కడ కృతజ్ఞతలు చెల్లించబడతాయి. ఎప్పుడైతే మీ సంఘ కాపరి నీ ఆఫరింగ్ తీసుకుంటాడో, నీ దశభాగం తీసుకుంటాడో, ఎప్పుడైతే ఆయన తన కొరకు వాడుకుంటాడో, ఎప్పుడైతే దేవుడు తనకి ఇచ్చిన విధంగా దాన్ని తీసుకొని వెళ్తాడో, దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు. ఎందుకంటే ఆ రకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించబడుతూ ఉన్నాయి. అంటే సేవకుడు మీ ఆఫరింగ్ని సేవకుడు కూడా యాక్సెప్ట్ చేయడం ద్వారా మీ కృతజ్ఞతలు దేవునికి చేరుతూ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది మీరు ఒకవేళ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, పాత నిబంధన గ్రంథంలో ఒక బలిని తీసుకొని పోయేవారు. పోయి వారు ఎక్కడికి పోయేవారు? డైరెక్ట్గా బలిపీఠం దగ్గరికి వెళ్ళి అర్పించేవారా? వారు ఎవరికి ఇచ్చేది? యాజకుని చేతిలో పెట్టేది. యాజకుడు దాన్ని సరిగా చెక్ చేసి, ఓకే ఇది బాగుంది అనుకున్నప్పుడు ఆయన తీసుకొని వాళ్ళు బలి అర్పించినప్పుడు, ఇప్పుడు ఎవరి ద్వారా కృతజ్ఞతలు అర్పించబడుతున్నాయి? యాజకుని ద్వారా అర్పించబడుతూ ఉన్నాయి. అవునా? ఇప్పుడు కనెక్ట్ అయిందా? నువ్వు నీ బలిని తీసుకొని వచ్చావు, ఇక్కడ ఇచ్చావు, సేవకుడు దాన్ని తీసుకున్నప్పుడు దాన్ని ఎప్పుడైతే అంగీకరించాడో, సేవకుని ద్వారా నీ కృతజ్ఞత దేవునికి అర్పించబడుతూ ఉన్నది. ఎస్, అది జరగాలి, జరిగి తీరాలి. ఇంకో మాట గమనించండి, ఎందుకు అలాగూ చేయాలండి అని అంటే, ఈటి అవతారం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించబడును. ఏలైనగా
ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం చేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి అక్కడ? ఇట్స్ నాట్ ఓవరాల్ కృతజ్ఞతాస్తుతులు. ఆయన అంటున్నాడు ఈ పరిచర్య చాలా, మళ్ళీసారి నేను చదువుతాను, దాన్ని వినే ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్లో థ్యాంక్స్ గివింగ్ అని ఉన్నది. ఓకే, అంటే కృతజ్ఞత అర్పణలు, స్తుతులు కాదు, అర్పణలు. ఏమేన్ స్తుతులు అని రాసినారు వారు, అర్పణలు ఇంగ్లీష్లో థ్యాంక్స్ గివింగ్. మళ్ళీసారి చదువు. ఏలైనగా ఈ సేవను గూర్చిన పరిచర్య, ఇది పైన ఔదార్యంగా ఇచ్చే దాని కంటిన్యూషన్ వచనం ఇది. అవునా, అందరు ఉన్నారు నాతోనే? కంటిన్యూషన్ వచనమే, దాని కంటిన్యూషన్గా చెప్తున్నాడు. ఔదార్యంగా ఇవ్వడం వల్ల కృతజ్ఞతలు దేవుడికి చెల్లించబడతాయి మా ద్వారా. తర్వాత ఏలైనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగజేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞత అర్పణలు, స్తుతులు కాదు, కృతజ్ఞత అర్పణల మూలముగా ఈ పరిచర్య విస్తరిస్తూ ఉన్నది. అంటే ఏం కావాలి? యాక్చువల్లీ నీకు మేలు జరిగితే తీసుకో, ఇట్స్ మ్యాండేటరీ. ఇది నీ ఇష్టం కాదు, ఇట్స్ మ్యాండేటరీ. ఎంతో కొంత అర్పణ, దానివల్ల సేవ ఇంకా ఘనంగా జరుగుతుంది. అవునా? వాక్యం అంతా చెప్తా ఉంది, చెప్తుందా లేదా అండి? దట్స్ ఫైన్. కొద్దిగా డబ్బు ఆ టైంకి పోతుంది, దేవుడు మళ్ళీ ఇస్తాడు నీకు గొప్పగా. నువ్వు విశ్వాసంతో ఇయ్యు, ప్రేమతో ధారాళం కలిగి దేవునికి ఇయ్యు, దేవుడు మరలా గొప్పగా దీవిస్తాడు. నేను దేవుడు మోసం చేసే దేవుడు కాదు, దేవుడు ఆశీర్వదించకుండా ఉండే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా దీవిస్తాడు ఆయన. ఆమేన్. దేవుని మహిమ కలిగిన గాక. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించబడును. ఏలైనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగజేయటం మాత్రమే కాకుండా అక్కరలు తీర్చంటే డబ్బు, కానుకలు, ఆఫరింగ్స్ అదా, వాటి ద్వారా అక్కరలు తీర్చి అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞత అర్పణలు. అనేకులు కొత్తగా వచ్చిన వారే కానీ, లేదా ఈయన పోయినప్పుడు ఇచ్చేవారే కానీ, ఇంటికి పోయి ప్రార్థన చేసినప్పుడు ఇచ్చిన వారే కానీ, ఈయన వాక్యం బోధించినప్పుడు ఇచ్చిన వారే కానీ, లేదా మంచి సేవకుడని ఇచ్చిన వారే కానీ, కొత్త వాళ్ళు ఎవరు ఆరాధనకు వచ్చి పోతూ ఆరాధనకు వచ్చి పోతే వారు ఇచ్చిన వారే, అనేకులు చెల్లించే కృతజ్ఞత అర్పణల వలన ఈ సేవ విస్తరిస్తూ ఉన్నది. ఏమండి, దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను ఈ దినాన. ఆమేన్, హల్లెలూయా. ఈరోజున అందరికీ అర్థం కావాలి వాట్ ఈస్ థ్యాంక్స్ గివింగ్. చెల్లించాలా వద్దా? ఎప్పుడు చెల్లించాలి? ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. అనేకులు చెల్లించారు. యేసుక్రీస్తుల వారు ప్రతిసారి ప్రభాని కృతజ్ఞతలు అన్నాడు. ఆయన రొట్టె విరుస్తున్నప్పుడు కృతజ్ఞతలు ఇచ్చాడు ఆయన. అవునా? కృతజ్ఞతలు చెల్లించాడు ఆయన. లార్డ్ సప్పర్లో చివరి రాత్రి భోజనంలో కృతజ్ఞతలు చెల్లించాడు. 5 రొట్టెలు 2 చోట్ల దగ్గర గంపనెత్తుకొని ప్రభాని తండ్రి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి చోట లాజరు సమాధిలో ఉన్నప్పుడు తండ్రి నా ప్రార్థన, నా మాట విని లాజరు లేపినందుకు నీ కృతజ్ఞతలు ముందే కృతజ్ఞతలు చెల్లించాడు అక్కడ. మీరు పోయి ఎత్తుకోండి కావాలని అంటే. ఎస్, అది ఓరల్గా చెల్లిస్తూ ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు చూడండి, దావీదు ఇన్ని పాటలు రాయడానికి గల కారణం ఏంటి? ఈ పాటలన్నీ ఎందుకు రాశాడు? కృతజ్ఞతతో రాసిన పాటలు అవన్నీ కూడా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఎందుకు? కృప చూపాడు కాబట్టి, మేలులు చేశాడు కాబట్టి. ఆయన కృతజ్ఞత పూర్వకంగా అన్ని పాటలు రాసి దేవునికి స్తుతిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎన్నో అర్పణలు అర్పించాడు ఆయన. దావీదు ఎన్నో అర్పణలు అర్పించుకున్నాడు. అన్నా ఆమె ప్రార్థన చేస్తుంది కుమారుని కొడుకు సమూయేలుని కన్నది. కన్న తర్వాత మరలా సమూయేలుని అప్పచెప్పి ఎప్పుడైతే ప్రార్థన జవాబు వచ్చిందో ఆమె మాట్లాడుతున్న మాటలు చూడండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచు ఉన్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగినని నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. ఎవరు మాట్లాడుతున్నారు? హన్నా మాట్లాడుతూ ఉన్నది. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేది లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడే. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిన వారు బలము ధరించుదురు, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోవుదురు. ఆకలి కొనిన వారు ఆకలి తీర తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలు కనినది కృషించిపోవును. ఏం చేస్తుంది ఆమె? స్తుతిస్తుంది దేవునికి. దేవుడు చేసిన మేలులకై కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నది ఆమె. ఏమైందని మహిమ కలుగును గాక.
మీరు తర్వాత చదువుకోండి దాన్ని. మొదటి సమయాలు 2వ అధ్యాయం 1వ వచనంలో ఇంకా చాలా ఉన్నాయి, నేను మొత్తం తీసుకొని రాలేదు. దేవుని మహిమ కలుగును గాక. మిర్యాము ఎప్పుడైతే దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటాడు, లేదా ఎప్పుడైతే దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చాడని, అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడని, అవునా, ఏం చేసింది మిర్యాము? తంబుర తీసుకొని నాట్యముతో గానము చేస్తూ పాటలు పాడుతూ దేవుడు ఈ దినాన్ని మేలులు చేశాడని ఆయన స్తుతించాడు. ఏం చేస్తుంది ఆమె? కృతజ్ఞతలు చెల్లిస్తుంది. ఆ సమయానికి ఆమెకు అవసరమా తంబుర పట్టుకోవడం? అవసరమా పాటలు పాడి నాట్యం చేయడం? అవసరమా? అవసరమే. ఒక క్రైస్తవ జీవితంలో మేలు పొందుకున్న తర్వాత నువ్వు ఖచ్చితంగా దేవునికి స్తుతులు చెల్లించాలి, నువ్వు బలి అర్పించాలి, నువ్వు కానుక ఇయ్యాలి, నువ్వు అర్పణ చెల్లించాలి. అదే ఒక క్రైస్తవ జీవితం, వాక్యానుసారమైన జీవితం అయినది. అదే ఏమైంది? స్తోత్రం కలిగిన గాక. పౌలు అనేక విషయాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. అనేక విషయాలు కృతజ్ఞతలు చెల్లించడు, అన్ని విషయములందు కృతజ్ఞతలు చెల్లించడని చెప్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. 10 మంది కుష్ఠరోగులలో చాలా జాగ్రత్త. 10 మంది ఆయన ఒక ఊర్లోకి వెళ్తూ ఉంటే 10 మంది ఎదురుపడ్డారట. 10 మంది కుష్ఠరోగులు ఆయన స్వస్థపరిచాడట. వస్తున్న టైంలో ఆయన మరలా ఎదురుపడ్డాట. ఒక్కడే వచ్చాడట దేవునికి వందనాలు తెలియజేయడానికి. ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడట. యేసుక్రీస్తులో డైరెక్ట్ ఆడుతున్నాడు. ఏందయ్యా 10 మందిని స్వస్థపరిచింది నేను? అవును ప్రభా, 10 మందిని స్వస్థపరిచారు మీరు. మరి ఏది మిగతా 9 మంది ఏది? ఒక్కడివే వచ్చావు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి, స్తుతి చెల్లించడానికి, ఆయన నీకు చేసిన మేలులకు ఆయనకు అర్పణ చెల్లించాడు. ఒక్కడివే వచ్చావా? ఇంకా 9 మంది ఎక్కడ అని ఖచ్చితంగా అడుగుతూ ఉన్నాడు ఆయన. అంటే అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఒక మేలు పొందుకుంటే ఏం కావాలి? నువ్వు సంఘానికి వెళ్ళి దేవుని మహిమపరచాలి, ప్రజల ముందు సాక్ష్యం ఇవ్వాలి. సంఘాలలో కొన్నిసార్లు సాక్ష్యం ఇవ్వండి అని అన్నప్పుడు ఇంకా 5 నిమిషాలు సైలెంట్గా ఉంటారు, ఎవరు లేవరు అక్కడ. దేవుడు చేసిన మేలు అనేకలు ఉంటాయి అక్కడ. నువ్వు ధైర్యంగా వచ్చి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చి ప్రజల ముందు అన్నాడా, ఆయన కార్యములను ప్రజల ముందు వివరించాలన్నాడు ఆయన. సంఘం ముందే నువ్వు లేవలేకపోతే ప్రజలలో ఎలా లేస్తావు? నువ్వు సంఘం ముందే వచ్చి ఆయన చేసిన మేలులకి కృతజ్ఞతలు చెల్లిస్తూ అక్కడ దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దెబోరా ఉంది, అవునా? దెబోరా ఎవరు? దెబోరా ప్రవక్తిని, అలాగే న్యాయాధిపతి ఆమె. షీజ్ ఎ జడ్జ్. ఓకే, న్యాయం తీర్చింది ఆ దినాల్లో దెబోరా. ఎప్పుడైతే సిసెరా గురించి యుద్ధానికి పోతూ ఉన్నప్పుడు దేవుడు నీకు అప్పచెప్తాడు, నీకు ఇస్తాడు అన్నప్పుడు, దేవుడు విజయాన్ని దయచేసినప్పుడు దెబోరా, ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఏం పాడుతున్నారు? ఎవడైనా మేలులు పొందినా, సంతోషం కలిగినా కీర్తన పాడవలనని కొరింథీయుల్లో రాస్తూ ఉన్నాడు ఆయన. దెబోరాయు బారాకు కీర్తన పాడారట. ఇశ్రాయేలీయులతో యుద్ధశాలులు ధైర్యము కనపరచిరి, ప్రజలు సంతోషంగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాను గానము చేసేదను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించేదని. యెహోవా నీవు షేయరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించను, మేఘములు వర్షించను, యెహోవా సన్నిధిని కొండలో నుండి ప్రవాహములు వచ్చను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చను. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము, అభినోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ఇంకా చాలా ఉన్నాయి కింద. ఏం చేస్తుంది ఆమె? దెబోరా ప్రార్థన చేసిన మాట, నువ్వు వెళ్ళు అని ప్రవచనం చెప్తాను. దేవుడు అప్పచెప్తాడు సిసెరా దినానికి అన్నది. ఎప్పుడైతే విజయం వచ్చిందో పాటెత్తుకున్నది ఆమె, కీర్తనలు పాడుతూ ఉన్నది ఆమె, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నది. బలులు అర్పించారు మరలా, అవి వేరే. బలులే, కీర్తనలే. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి. ఆ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొత్తం ఉంటుంది. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ చదువుకునే ప్రయత్నం చేయండి. ఆమె ఏమేం పాట పాడుతూ ఉంది, ఏమేం మాట మాట్లాడుతూ ఉంది. యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించేదారు, ఆయన ప్రేమించి వారు బలవంతో ఉదయించి సూర్యుని వల్ల ఉందరు అని పాడిరి. చివరి 31వ వచనం తీసుకొచ్చినాను నేను అక్కడికి. అని పాడిరి అంటే 30 వచనాలు పాట పాడినారు. అప్పుడే రాసి పాడినారు, పాత పాట కాదు. ఈ యుద్ధానికి పోతుంటే దేవుడు వర్షాన్ని కురిపించాడని, నీళ్ళు ఇచ్చాడని, యుద్ధము జరిగిన కార్యాలన్నింటినీ పాటగా రాసి దేవునికి కృతజ్ఞతలు. ఎక్కడ? ప్రజలలో, ఇంటిలో కాదు, రూమ్లో కాదు, ప్రజల మధ్యలో దేవునికి చెల్లిస్తున్నారు కీర్తనలు పాడే. ఆమేన్. హల్లెలూయా. మహిమ కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. సొలొమోన్ ఎప్పుడైతే ఆలయాన్ని కట్టాడు మీకు తెలుసా?
ఎప్పుడైతే ఆలయాన్ని కట్టాడో బలులు అర్పించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆలయాన్ని డెడికేట్ చేస్తున్నాడు ఆయన. కృతజ్ఞత అనేది చాలా ముఖ్యమైన విషయం మన క్రైస్తవ జీవితంలో, వధువు జీవితంలో. కృతజ్ఞతలు ఖచ్చితంగా చెల్లించి తీరాలి. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. కయ్యను ఏం చేస్తున్నాడు, హేబెల్ ఏం చేస్తున్నాడు? వారికి దేవుడు ఆశీర్వదించిన దాంట్లో దేవునికి కృతజ్ఞత అర్పణలు తీసుకొని వచ్చి ఉన్నారు. దేవుడు మమ్మల్ని దీవించినాడు, మా పంటలు దీవించినాడు, మా వ్యాపారంలో దీవించినాడు అని వారు అర్పణలు తీసుకొని వచ్చి అర్పిస్తున్నారు దేవునికి అక్కడ. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. యెఫ్తా యుద్ధానికి వెళ్ళాడు. అవునా? యెఫ్తా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి వస్తూ ప్రభువా, ఈ దినాన నువ్వు నాకు ఇంకా విజయాన్ని ఇస్తే నేను తిరిగి వెళుతున్నప్పుడు నాకు మొట్టమొదటిగా ఏది ఎదురుగా వస్తుందో దాన్ని నీకు అర్పిస్తానని అన్నాడు ఆయన. ఎస్, ఏంటది? మొక్కుబడి చేసుకున్నాడు ఆయన. ఈరోజు నన్ను దీవిస్తే ఇలాగ చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. విజయోత్సవంతో తిరిగి వస్తూ ఉన్నప్పుడు తన తండ్రి యుద్ధాన్ని గెలిచాడన్న వార్త విని ఆయన ఎదుర్కోవడానికి వచ్చింది కూతురు. ఎదుర్కోవడానికి వచ్చింది కూతురు. ఆయన వెనక తిరగాలి, వెనక పడలే ఎట్టి పరిస్థితులు. ఆయన అన్నాడు, నీ గురించి ప్రలాపించే దినాలు పెడుతున్నాను, ఇంత సమయం ఇస్తున్నాను, ఈ దినాల తర్వాత నేను ఖచ్చితంగా యెహోవాకు బలి అర్పించి తీరుతామని అన్నాడు ఆయన. ఎస్, అది ఏదైతే ఏముంది, ఒకసారి మొక్కుబడి చేశావు, వెనక పోవడానికి లే. కృతజ్ఞతలు అర్పించాడు ఆయన, బలులు అర్పించాడని అవన్నీ వేరు, కానీ మొక్కుబడి మరలా. ఆమేన్. మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. హల్లెలూయా. యోబు చాలా జాగ్రత్త. అబ్రహాం ఎన్నో అర్పణలు అర్పించాడు ఆయన. ఎన్నో యుద్ధాలు గెలిచినప్పుడు అర్పణలు అర్పించాడు, స్తుతులు అర్పించాడు ఆయన. ఇదంతా స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యోబు దగ్గరకు వచ్చేసరికి ఎంతో నష్టం జరిగిపోయింది. ప్రాణం ఒక్కటే మిగిలింది, కానీ శరీరం కూడా పోయింది, అంతా మొత్తం పోయింది. బిడ్డలు పోయినారు, భార్య కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఆస్తులు పోయినాయి, మొత్తం ఒంటరిడైపోయినాడు. శరీరం కూడా ఆల్మోస్ట్ పోయింది. శరీరం ఆ కొన ఊపిరితో ఆయన ఉన్నప్పుడు అప్పుడు యోబు లేచి తన పై వస్త్రం చింపుకొని మేలు జరిగినప్పుడే కాదు దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవునికి అర్పణలు చెల్లించడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఎప్పుడు చెల్లించాలో తెలుసా? మేలు జరిగినప్పుడు, కీడు జరిగినప్పుడు కూడా చెల్లించడం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను తల్లి గర్భంలో దిగంబరనే వస్తుని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అంటూ ఉన్నాడు ఆయన. ఉన్నా లేకపోయినా, దేవుడు ఇచ్చినా తీసుకున్నా, దేవుడే ఇచ్చినా దేవుడే తీసుకున్నా సరే, ఏమి జరిగినా సరే యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యోబును చూసి ఆలోచన చేయండి, ఎలాగో కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి. ఆ పరిస్థితిలో, అంత దీన పరిస్థితిలో, అంత దుర్భరమైన పరిస్థితిలో అయినా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంటే కొత్త నిబంధనలో రాబడింది ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీకు ఆరోగ్యం ఉందా చెల్లించు, అనారోగ్యం వచ్చిందా కృతజ్ఞత చెల్లించు ఆయనకి, డబ్బు ఉందా చెల్లించు, డబ్బు లేదా చెల్లించు ఆయనకి, నువ్వు జీవంగా ఉన్నావా చెల్లించు, ఎవరో చనిపోయారో చెల్లించు ఆయనకి. ఏమి జరిగినా, ఆమేన్, కుటుంబంలో ఏమి జరిగినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోబు యాటిట్యూడ్ చూస్తే రోషం పుట్టుకురావాలి. అవునా? అరే ఉన్నోళ్ళంతా పోయినారు, ఒక్కడు శరీరం కూడా పోయింది, కుళ్ళిపోయింది. ఎక్కడ తెలుసా విషయం మీకు? తెలుసా? ఓ పురుగులు అంటే ఆయన బట్టి పురుగు ఆయన మీద పోతూ ఉన్నప్పుడు అది కింద పడిపోతే ఆయన, నేను దేవుడు నీకు పర్మిషన్ ఇచ్చాడు కదా, నువ్వు ఎందుకు పోతున్నావు, తినని మళ్ళీ తీసి ఆయన శరీరం మీద వేసుకొని శరీరం పోయింది, ప్రాణం ఒక్కటే మిగిలింది. ఆ ప్రాణంతో ఆయన అంటున్న మాట దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను. ఏమంట ఆయన చివరగా అన్నమాట? యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరియమ్మ ఎప్పుడైతే ఎలిజబెత్ వెళ్ళడానికి పోయిందో, చూడండి ఈ విషయాలన్నీ. ఎప్పుడైతే ఎలిజబెత్ కలవడానికి పోయిందో అక్కడికే తెలుసు మనకి. ఆమె పోయిన తర్వాత ఎలిజబెత్ మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అంటున్న మాట, ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించను గనుక నమ్మిన ఆమెను ధన్యురాలు నేను. అప్పుడు మరియా ఇట్లా నేను వెంటనే ఆమె స్తుతి అందుకున్నది. ఎప్పుడైతే ఆ ఎలిజబెత్ ఆ మాటలు అన్నదో వెంటనే ఆమె స్తుతి అందుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నది ఆమె. మీరు ఎప్పుడైనా చూశారో లేదు ఆ విషయాలని? అప్పుడు మరియా ఇట్లా నేను, నా ప్రాణము ప్రభువును గణపరచుచు ఉన్నది, ఆయన తన దాసురాల్ని దీనస్థితిని కటాక్షించాను, నా ఆత్మ నా దేవుని యందు ఆనందించాను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరం వారు నన్ను ధన్యురాలని అందరు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములుండును, ఆయన తన బాహువుతో పరాక్రమం చూపాము,
అయినా ఇక్కడ నాకు అర్థం కాలే. ఆమెకి ఏంటి చరిత్ర తెలుసా? ఆమెకి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు తెలుసా? అక్కడ జరిగిన కార్యాలు తెలుసు. వాటన్నిటిని తీసి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది ఆమె. ఆమెంటుంది, ఆయన తన బాహుతో పరాక్రమం చూపాను, వారి హృదయంలో ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టను, సింహముల నుండి బలవంతులను సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనిలో ఎక్కించను, ఆకలిగా వారిని మంచి పదార్థంతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. అబ్రహామునకు అతని సంతానం వరకు యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకం చేసుకుందని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేశాను. ఏమి ఎలిజబెత్ ఎప్పుడైతే నువ్వు ఆశ్రయించబడదానో అని అన్నదో స్తుతి అందుకుందామే, కృతజ్ఞతలు దేవునికి చెల్లిస్తా ఉన్నది. అక్కడ దేవుని స్తోత్రం కలిగింది కాక. నామాను ఎప్పుడైతే ఎలీషా అన్నాడో పోయి ఆ వాగులో, ఆ నదిలో మునిగయ్యా అంటే ఎప్పుడైతే ఆయన పోయి మునిగాడో 7 సార్లు మునిగానే ఆయనకు స్వస్థత కలిగింది, కుష్ఠరోగం పోయింది, ఆయనకి దేవుని స్తోత్రం కలిగింది కాక. వెంటనే ఆయన ఏం చేశాడు, తన పరివారముతో అక్కడ తిరిగి వచ్చి అతను ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడు నా యెహోవా జీవంతో నేనేమి తీసుకొను అని చెప్పాను. నయమాన్ అతనిని ఎంత బతులానను అతడు ఒప్పుకోలేకపోయాను. ఆమేన్. అలా ఒక మేలు జరిగినప్పుడు ఒక అర్పణ దేవునికి అర్పించడం ఏంటండి? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జరుగుతుంది, యుద్ధం జరుగుతున్న యుద్ధపు మధ్యలోనే ఆయన దేవుని స్తుతులు చెల్లిస్తున్నాడు. మీరు కావాలంటే 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో మొత్తం ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ఆ యెహోషాపాతు అక్కడ చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ దేవుని మహిమ కలుగును గాక. దేవునికి అర్పణ చెల్లిస్తున్నాడు, స్తుతి చెల్లిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కొన్ని కోర్సునే బ్రదర్ బ్రాన మాట్లాడుతున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఇట్స్ అ ప్లెజర్ టు సర్వ్ ద లార్డ్ జీసస్. ప్రభు అయిన యేసుని సేవించడము అది ఒక ఆనందము. ఆమేన్. టు కమ్ ఇన్ టు హిస్ కోర్ట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఆయన ఆలయములలోనికి హృదయపూర్వకంగా కృతజ్ఞత భావముతో రావడము. టు మేక్ నోన్ హిస్ బ్లెస్సింగ్స్ టు ద పీపుల్. ఆయన ఆశీర్వదించిన ఆశీర్వాదాలు ప్రజలకు తెలియబడినట్టుగా. మనమేమో ఆశీర్వదించబడితే సాక్ష్యం చెప్పాము, ఇంట్లో దాచిపెట్టుకుంటాం ఏది వచ్చినా సరే. బ్రదర్ బ్రానం అంటాడు, దేవుడు నీకు దీవించిన ప్రతి ఆశీర్వాదాన్ని ఏంటి ప్రజలకు తెలియబడినట్టుగా ఆయనను సేవించడం నాకు గొప్ప ఆనందం అని అంటూ ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. But may we look up to the Creator and say, సృష్టికర్త వైపు తిరిగి ఇలా చెప్పుదాం, థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఫర్ గివింగ్ టు మీ దిస్ ఫుడ్. ప్రభా ఈ దినాన నాకు ఈ యొక్క ఆహారం ఇచ్చినందుకు ప్రభా నీకు వందనాలు. మే వి టునైట్ నాట్ గో టు బెడ్ యాజ్ అన్థ్యాంక్ఫుల్ చిల్డ్రన్, బట్ మే ఆన్ అవర్ నీస్ we spent a long time in prayer and thanksgiving, raising tomorrow saying, Father, I can't travel this day by myself. ఈ రాత్రి కాలమున ఒక కృతజ్ఞత భావం లేని వారుగా బెడ్ మీదకి వెళ్ళకుందుము గాక. మోకరించి ప్రభా అని నీకు వందనాలు తెలియజేసి రేపు ఉదయకాలంలో మరలా లేచినట్టుగా, మరలా హృదయకాలం లేవగానే ప్రభా నా అంతటా నేనుగా వెళ్ళలేను నాయన, నాతో రా ప్రభా అని కృతజ్ఞతలు చెల్లించినట్టుగా. ఆమేన్. అండ్ ఐ వాంట్ టు జాయిన్. Father, I can't travel this day by myself. Take my hand now and lead me through the day. ప్రభా నేను అంతా నేను పోలేను, నా చేయి పట్టుకొని ఈ దినమంతా నన్ను నడిపించు అని. ఓ గాడ్ గ్రాంటెడ్. ప్రభు అయిన దేవుడా దానిని దయచేయము. ఇంకో మాట్లాడారు, హియర్ టు నైట్ టు హియర్ దీస్ టెస్టిమోనీస్. ఈ రకమైన సాక్ష్యాలు వినడం ఈ రాత్రి కాలంలో, అండ్ ద డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్తో దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ ఉన్నారంట. బ్రదర్ బ్రానమ్ గారి మీటింగ్లో అక్కడ జరుగుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్ ఫర్ వాట్ హీ హస్ బీన్ టు దెమ్ త్రూ దిస్ పాస్ట్ ఇయర్. గత సంవత్సరం అంతా దేవుడు వారితో ఏ విధంగా మేలులు చేశాడు, వారు ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన థ్యాంక్స్ గివింగ్ చెల్లించుండగా ఆయన అంటాడు, అండ్ ఐ వాంట్ టు జాయిన్ మై టెస్టిమనీ విత్ దెమ్. ఈ రాత్రి కాలంలో నేను కూడా వారితో పాటు నా సాక్ష్యాన్ని జత చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అంటే నేను కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని కోరుకుంటూ ఉన్నాను అంటూ ఉన్నాడు ఆయన.
We thank thee for all that our eyes have seen and our ears have heard, the great mighty living God making himself known to the sons of man in this day, just before the arrival of Jesus in a corporal body. యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షమయ్యే ఈ దినములలో దేవుడు మనకు బోధించి విన్న విషయములు, చూసిన విషయములు బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అంటే లిటరల్గా క్లియర్గా ఈ కాలానికి వచ్చిన వర్తమానము కొరకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. విన్న వాక్యము కొరకు, చూసిన ఆశ్చర్య క్రియల కొరకు దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద చర్చ్, ద వెరీ పవర్ దట్ వీఆర్ వాటరింగ్ నౌ విత్ ప్రైజ్, థ్యాంక్స్ గివింగ్ అండ్ గ్లోరీ. నువ్వు ఏ శక్తికి అయితే ఈ కాలంలో కృతజ్ఞత చేత నీరు పోస్తూ ఉన్నావో, ఏమి అర్థమవుతుందా? ఏ శక్తికి అయితే, అంటే దేవుడు ఆ శక్తి ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆ శక్తి ఉన్నాడు, ఆ శక్తికి కృతజ్ఞత ద్వారా నువ్వు నీరు పోస్తూ ఉన్నావు, ఆ శక్తియే నిన్ను ఎత్తబాట్లో పైకి తీసుకొని పోతుంది అన్నట్టు ఉన్నాడు ఆయన. అంటే యూ మస్ట్ హ్యావ్ థ్యాంక్స్ గివింగ్ స్పిరిట్ విత్ ఇన్ యూ. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. The church that praising and blessing and watering the thanks with thanksgiving to the Holy Ghost who has brought the word to you. నీకు వాక్యం తీసుకొని వచ్చిన పరిశుద్ధాత్మకి కృతజ్ఞతలు, స్తుతుల ద్వారా, కృతజ్ఞత అర్పణల ద్వారా నీరు పోసే ఒక సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. Tomorrow is a Thanksgiving day. That's set aside where our pilgrim forefathers set that day aside to give thanks to God. మీకు తెలుసా అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే ఉంటుంది తెలుసా? అది సమ్వాట్ ఇన్ సెప్టెంబర్లో అనుకుంటా, సెప్టెంబర్ ఆర్ నవంబర్ 9 సామ్య కూడా తెలుసా థ్యాంక్స్ గివింగ్ డే. వారు మొత్తం అమెరికా అంతా ఆ దినాన ఇట్స్ ఎ హాలిడే. వారందరు సంఘాలకు వెళ్ళి, చర్చిలకు వెళ్ళి, ఇళ్ళల్లో వారంతా కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. వారు ఇట్స్ అ థ్యాంక్స్ గివింగ్ డే. దేవుడు వారి జీవితాలు చేసిన మేలులకే. ఈరోజు అనేకులు అనుకుంటారు, అవన్నీ ఆచారాలు, అవన్నీ గట్టన ఇట్టన అంటే, నో, ఎవరైనా సరే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఏ దేవునికి? ప్రభువైన యేసుక్రీస్తుల వారికి. అవునా? ఇప్పుడు బ్రదర్ బ్రానమ్ ఏమంటాడు? ఈ యొక్క కోట్ చదివి నేను ముగించే ప్రయత్నించి బ్రదర్ బ్రానమ్ ఏమంటున్నాడు చూడండి. వాట్ హీ హ్యాడ్ డన్ ఫర్ అస్, యూనో, అవర్ ఫోర్ ఫాదర్స్ set that day aside to give thanks to God for what he had done for us. దేవుడు మాకు ఏదో చేశాడు, ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఏ విధమైన మా పంట పొలాలను దీవించాడు, గివింగ్ దెమ్ క్రాప్స్ అండ్ సో ఫోర్త్. ఇట్స్ వన్ రియల్ అమెరికన్ డే. అది ఒక నిజమైన అమెరికా దినము. All the other days like St. Patrick's Day and so forth come from across the seas, but this is an American holiday, Thanksgiving Day. ఈ దినం మాత్రం దేవునికి కృతజ్ఞతలు చెల్లించే దినము. ఆయన అంటున్నాడు టునైట్, దాని కంటిన్యూషన్గా ఆయన అంటున్నాడు టునైట్ ఐ వాంట్ టు సే దట్ దేర్ ఇస్ సో మెనీ థింగ్స్ దట్ ఐ యామ్ థ్యాంక్ఫుల్ ఫర్. ఈ రాత్రి కాలంలో దేవునికి నేను కృతజ్ఞత కలిగి ఉండడానికి నాకు అనేకమైన విషయాలు ఉన్నాయి. ఐ డోంట్ నో హౌ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ సో మెనీ బ్లెస్సింగ్స్. ఆయన ఇచ్చిన అనేకమైన మేలుల కొరకు నేను ఎలాంటి కృతజ్ఞతలు తెలియజేయాలో నాకు తెలియడం లేదు. బీ షూర్ టు రిమెంబర్ దట్ టుమారో. రేపటి దినాన దాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఆమేన్. ఇఫ్ యువర్ చర్చ్ హ్యాస్ సర్వీస్, అటెండ్. ఆయన మీటింగ్ వచ్చిన వారితో చెప్తున్నాడు, మీ సంఘంలో కనుక ఒక ఆరాధన ఉంటే రేపటి దినాన మీరు ఖచ్చితంగా అటెండ్ చేసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. రేపటి దినాన ఇట్స్ ఎ థ్యాంక్స్ గివింగ్ డే. ఏమే దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనం కూడా సంఘాల్లో థ్యాంక్స్ గివింగ్ డే కలిగి ఉండాలి. అందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అర్పణలు చెల్లించాలి, స్తుతి, ఆరాధన, అద్భుతంగా ఫెలోషిప్, సహవాసం. ఎస్, బర్త్డే వచ్చినప్పుడు నో సెలబ్రేషన్, కేకులు, క్యాండిల్ ఊదు, కేకులు, బట్టలు, ఫోటోలు, వీడియోలు, టక్ టక్ నేర్పులు అన్నీనా. థ్యాంక్స్ గివింగ్, ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించి దెన్ కొన్ని ఫొటోస్, సహవాసంగా అందరు కలిసి ఫొటోస్ దిగి భోజనం చేసుకొని సంతోషంగా గడిపి, అది ఏదైనా సరే, ఏ మేలైనా సరే. ఆమేన్. సంఘానికి అంత అర్థమైందని నేను భావిస్తున్నాను. ఈ సమయంలో దేవునికి, ఇందాక కనుగొన్నాముగా, దేవునికి ఖచ్చితంగా కృతజ్ఞత అర్పణలు అర్పించాలి, దేవునికి చెల్లించాలి. ఆయన అంటాడు, పౌలు అంటాడు, అది దేవుని యందు, క్రీస్తు యేసునందు దేవుని చిత్తము. కృతజ్ఞత అర్పణలు అర్పించుట క్రీస్తు యేసునందు దేవుని చిత్తం అంటాడు ఆయన. లైక్ ఎప్పుడైతే పౌలు చెప్తూ ఉన్నాడో ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించుడి, పాసిబుల్ అయితే చెల్లించండి,
చెల్లిస్తే మంచిది. నో, ఆయన ఏమంటాడు? చెల్లించుడి. ఇట్స్ ఎ కమాండ్. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఇకపైన సంఘంలో ఎక్కడ ఏ మేలు జరిగిన నీ జీవితంలో దేవుని కృతజ్ఞత చెల్లించు. ఎస్, ప్రజల ముందు చెప్పు, నా దేవుడే ఈ మేలుని చేశాడు నాకు అని. నువ్వు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయమాకు, దేవుని క్రెడిట్ని కూడా సమాధి చేసే ప్రయత్నం చేయమాకు. ఆయన చేసిన కార్యాలను ప్రజలలో ప్రచురపరచు. గొప్ప సాక్ష్యంగా నిలబడి ఈరోజు నా దేవుడు. అందుకే నేను ఈ దినాన్ని ఏర్పరచుకున్నాను నేను. ఎస్, గొప్ప సాక్ష్యంగా చెప్తున్నా. ఈ దినాన్ని 18 సంవత్సరాల మా వివాహ జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఈ దినం వరకు ఆయన, ఇది కేవలం ఆయన చూపిన కృప మాత్రమే. మీకు తెలుసా, ఫ్రాంక్గా చెప్తున్నాను, పులివీడి నిలబడి, ఒకవేళ దేవుని కృప లేకపోతే మేము కూడా ఎప్పుడు విడిపోవాలి. తెలుసా విషయం మీకు? మేమే కాదు, దేవుని కృప లేకపోతే మీలో అనేకులు, లోకంలో అనేకులు విడిపోతారు. ఎందుకంటే మనుషుల గొడవలు, మనుషుల గుణాలు, పరిపక్వత రానప్పుడు, వాక్యములు ఎదగనప్పుడు చాలా సమస్యలు. కానీ ఇంతవరకు వచ్చామంటే కేవలం దేవుని కృప అయినది. అది దేవుని కృపకు నువ్వేం కావాలి? రెస్పాన్స్ ఇవ్వాలి. ఎస్ ప్రభా, నీ కృప చూపేవు, నీకు వందనాలు. ఈ అర్పణ ప్రభా, ఈ స్తుతి, ఈ ఆరాధన, ఈ నైవేద్యము, ఈ స్తుతి యాగం ప్రభా. ఏమైనా హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏమైనా హల్లెలూయా. కుటుంబపరంగా నేను, నా భార్య, నా పిల్లలు కుటుంబపరంగా ఈరోజున యేసుక్రీస్తుల వారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆయన మేలులు చేసి తీసుకొని వచ్చిన దేవుడు అయినాడు. కేవలం ఆయన చూపిన కృప మాత్రమే ఈ రోజున మేము ఇలాగ నిలబడగలుగుతూ ఉన్నాం. మనుషులుగా మా వల్ల కాదు. కాబట్టి దేవునికే మహిమ కలుగును గాక, కృతజ్ఞతలు యుగయుగములు కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీరందరిని ఆశీర్వదించును గాక. ఈ వాక్యం చేత మీరందరూ ఆశీర్వదించబడిన నేను నమ్ముచూ ఉన్నాను. ఆమేన్. ఖచ్చితంగా దేవుని కొరకు ఒక స్తుతియాగం చెల్లించడానికి, ఆమేన్, కృతజ్ఞతలు చెల్లించే ఉద్దేశంతో జీవించే ప్రయత్నం చేయండి ఇకపైన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.